హాయ్ అండి. నమస్తే. బాగున్నారా అండి? అందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలండి. తెలుగు ఉగాది ఇదే మనకు ప్రాముఖ్యమైనదండి. తెలుగు సంవత్సరం అంటేనే అందరికీ ఎంతో ఇష్టమైన ఉగాది పండుగ అండి. లేలేతే మామిడికాయల్లో పచ్చడి, ఉగాది పచ్చడి, మామిడికాయలతో ఉగాది పచ్చడి, అలాగే లేత వేప పూతను కూడా ఉపయోగించి చేస్తారు కదండి. అదే ఆరోగ్యకరమైన పానకం అన్నమాట. శ్రీరామనవమి వరకు ఈ పానకం తాగుతూనే ఉంటారండి కొంతమంది. ఆ రోజు శ్రీరామనవమి రోజు కూడా చేస్తారు కదండి. ఓకే అండి, ఈ విషయానికి వస్తే నేను టెంపుల్కి రెడీ అయ్యి ఈ విధంగా పోయి టెంపుల్కి వెళ్ళి వచ్చామండి. టెంపుల్లో కూడా ఉగాది పచ్చడి ఇస్తున్నారండి. ఓకే అండి. ప్రతి ఒక్కరికి ఇవి తెలంగాణలో ముఖ్యంగా భక్షాలు చేస్తారండి. అదేవిధంగా తెలంగాణలో భక్షాలతో పాటు ఉగాది పచ్చడి కూడా తప్పనిసరిగా చేస్తారండి. ఉగాది పచ్చడిలో బెల్లము, మిరియాలు, ఇంకా ఇది మామిడికాయ తురుము ఇవన్నీ వేసి చేస్తారండి. చింతపండు పులుసు, షడ్రుచులు అని అంటారు కదండి, ఆ విధంగా చేస్తారు తెలంగాణలో. ఆంధ్రాలో ఏమో తెలియదు కానీ ఓకే అండి. ఇంకా ఈరోజైతే తప్పనిసరిగా మామిడికాయ తురుము పచ్చడి, మామిడికాయ పానకము, ఇది వడపప్పు, ఇవన్నీ ఈరోజు ప్రాముఖ్యత అండి. ఉగాది ప్రాముఖ్యత. భక్షాలు అయితే చాలామంది చేస్తారండి తెలంగాణలో. ఓకే, మామిడికాయ పప్పు కూడా చేస్తారండి. వేప పూతను కూడా ఉపయోగించి డోరు కూడా పెడతారండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కీప్ వాచింగ్. ఓకే అండి, టెంపుల్కి వెళ్ళి వచ్చామండి ఇప్పుడే. అక్కడ కూడా ముఖ్యంగా ఇదే పానకం ఉందండి, ఉగాది పచ్చడి పానకము. చాలా టేస్టీగా ఉండే రాజరాజేశ్వరి టెంపుల్కి వెళ్ళి వచ్చామండి. ఓకే అండి, నేను కట్టుకున్న శారీకి కొత్తదేనండి, దుప్చాన్ పట్టు శారీ. లైట్ వెయిట్గా చాలా బాగుందండి. ప్రయాణాలకు దాంట్లో చాలా బాగుంటుందని తీసుకున్నాను. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొకసారి అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర తెలుగు ఉగాది శుభాకాంక్షలండి. అందరికీ మరొకసారి అందరూ హాయిగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుతున్నానండి. ఉగాది ప్రారంభం మంచిగా అందరికీ ఉంటే చాలా బాగుంటుందండి. ఓకే అండి, కీప్ వాచింగ్.